బ్రో నీ పేరు? అనిల్. బ్రో ఏంది బ్రో సినిమా చూసి వచ్చారా? చూసి వచ్చాను. ఎలా ఉంది బ్రో? సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయింది, వచ్చేసాను నాకు పనుండి. ఎందుకు? ఏం అర్థం కాదు, టిపికల్ కాన్సెప్ట్ లాగా ఉంది అసలు. అందు గురించి నాకు అంత హైపోథిటికల్ ఆలోచించే బ్రెయిన్ లేదు నాకు, అందుకు వచ్చేసాను. వాళ్ళు ఫస్టే చెప్పారు, మీరు ఇంటెలిజెంట్ అయితేనేమో ఉండండి, మూర్ఖులు అయిపోతేనేమో వెళ్ళిపోయి, సారీ మూర్ఖులు అయితే ఉండండి, ఇంటెలిజెంట్ అయితే వెళ్ళిపోయింది. సగంకి వచ్చాక అర్థమైంది నేను ఇంటెలిజెంట్ కాదని నాకు. హీరో ఎలా అనిపించాడు? హీరో ఉపేంద్ర గారు ఎప్పటిలాగే రియల్ స్టార్ లాగా అనిపించారు. ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చా? ఆ ఫ్యామిలీ మొత్తం పిచ్చోళ్ళు అవ్వాలంటే ఖచ్చితంగా చూడొచ్చు వెళ్ళి. నిజంగానే హైపోథిటికల్ ఉంది, అర్థం కాలే నాకైతే. మ్యూజిక్ ఎలా ఉంది బ్రో? మ్యూజిక్ అయితే బాగుంది, అజనీష్ లోక్నాథ్ బాగా చేశాడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగా చేశాడు. అంటే మనకు ఉపేంద్ర గారు గుర్తొస్తే డ్రెస్సింగ్ స్టైల్ దీంట్లో ఎలా అనిపించింది? డిఫరెంట్ గా ఉందా? చాలా డిఫరెంట్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. నార్మల్ పీపుల్ లా లేరు, వాళ్ళంతా నేచర్కి ఇంటర్లింక్ చేస్తూ చేశారు ఇదంతా అంతే. ఇంటర్వల్ బ్లాంక్ ఎలా అనిపించింది నీకు? ఇంటర్వల్ బ్లాంక్ ఏం బ్లాస్ట్ అయిపోయేలాగా ఏం లేదు, నార్మల్గా ఉంది. అక్కడికే నేను రియలైజ్ అయ్యాను, ఓకే నేను చూసే సినిమా కాదని చెప్పేసి. హీరోయిన్ పరిస్థితి? హీరోయిన్ పరిస్థితి ఉందంటే ఉంది. నార్మల్గా తెలుగు సినిమాలో, కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లు ఉంటారు కదా, హీరోయిన్ చూస్తే ఇదిలేసే టైప్లో ఉంది అంతే. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ ఏం లేదు నేను ఇప్పటివరకు చూసినంత వరకు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా చేశారు. మొత్తానికి దాంట్లో ఉన్న క్యారెక్టర్లు అంతా పరిస్థితి ఏంది సినిమాలో? అందరూ హైలైట్ అయినా లేదా యాక్టింగ్ బాగా చేయలేదా? నేను ఎంతవరకు చూసిన వాళ్ళు నాకు ఉపేంద్ర గారు ఒక్కరే కనిపించారు, అతని వరకు చాలా బాగా చేశారు యాక్టింగ్. మొత్తం మీద ఈ సినిమా మీరు పోయిందంటారా? పోయిందంటారంటే నేను సెకండ్ హాఫ్ చూడకుండా జడ్జ్ చేయలేను కదా, నేను చూసినంత వరకు నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాయింది పోయింది లేదని చెప్పి నేను జడ్జ్ చేయలేను. అంటే మన తెలుగు ఆడియన్స్ దీన్ని వచ్చి యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తారంటే మనం ఆర్జీవీ సినిమాలు చూసిన కంతే ఉంది, మనకి యాక్సెప్ట్ చేయొచ్చు. పోయిన సినిమాలు కూడా బాగున్నాయి అని చెప్పాం, బాగున్న సినిమాలను పోగొట్టాం, మన ప్రేక్షకుల్ని చేయొచ్చు. ఫైనల్ గా ఉపేంద్ర కెరియర్ లో ఈ సినిమా ఏమైంది? ఉపేంద్ర కెరియర్ లో పాత ఉపేంద్ర కనిపిస్తాడు కానీ కనిపించినట్టు అనిపించడు అంతే.